మన దేశంలో ఒక్కసారి టీమిండియాకి ఎంపికైన ఆటగాడి లైఫే మారిపోతుంది. ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్లో బస, ఇలా అంతా సెలబ్రిటీ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. వాళ్ళలో మాజీ కెప్టెన్ ధోని పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తాను స్టార్ ప్లేయర్ అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడినప్పుడు సహచర ఆటగాళ్లతో కలిసిమెలిసి ఉండేవాడు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా వద్దన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. భారత్కు ఆడుతున్నా కూడా ఖాళీ దొరికితే జార్ఖండ్ రంజీ టీంకు ధోని ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాడు. అప్పుడు జరిగిన ఓ సంఘటన జార్ఖండ్ ప్లేయర్ ఒకరు అందరితో పంచుకున్నాడు. 2017లో విజయ్ హజారే ట్రోఫీలో ధోని బరిలోకి దిగాడు. కోల్కతాలో జరిగిన ఓ మ్యాచ్ కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ధోని ఒక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. మిగతా ఆటగాళ్లందరినీ రైల్లో పంపించేందుకు సిద్ధమైంది. ధోని స్టార్ ప్లేయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన ఆటగాళ్లు రాలేదా అని ధోని అడిగినప్పుడు అసలు విషయం కాస్త చెప్పారట. దీంతో తాను ప్రత్యేకం కాదని వాళ్లతోనే వెళతానంటూ సిద్ధమయ్యాడు. జార్ఖండ్ అసోసియేషన్ అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి మిగిలిన ఆటగాళ్లతో ట్రైన్లోనే ప్రయాణించాడు. తాను టికెట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవాలను ఈ జర్నీలో తమతో పంచుకున్నాడని జార్ఖండ్ క్రికెటర్లు చెప్పారు. ధోని సింప్లిసిటీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.